హరి ఓం ఓ శ్రీమాత్రే నమః నమః ఓం శ్రీమాత్రే నమః ఓం సర్వమంగళాయ నమః. గత వీడియోలో పార్ట్ 1 సంతాన రేఖ గురించి చెప్పాను. సంతాన రేఖ అంటే చాలామంది సంతానం గురించి లక్షల రూపాయల డబ్బులున్న సంతానం యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోక నష్టపోతుంటారు. అందువల్ల మన చేతిలోనే ఉంది సంతానం ఏది యొక్క నష్టానికి నివారించడానికి. ముందుగా తెలుసుకుంటే ఏం లేదు, మన ఇంట్లో దొరికే ఆయిల్ నూనె అయితే చాలా మంచిది. ఆయిల్ పూసుకోవడం, సూర్యభగవానికి ఏ రేఖలో అయితే మనకి ప్రాబ్లం ఉందో ఆ రేఖ మీద ఆయిల్ పోసి ఆ సూర్యభగవానికి 10 నిమిషాలు చూపిస్తే ఖచ్చితంగా మీ రేఖలో మార్పు వస్తుంది. కాబట్టి ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రేఖలు పెరుగుతూనే ఉంటాయి, రేఖల్లో మార్పు వస్తూనే ఉంటుంది. మన మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో, మెదడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా రేఖల్లో ఖచ్చితంగా గుర్తులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనకి ఆయుష్ రేఖ బాగుంది, బుద్ధి రేఖ బాగలేదు. ఆయుష్ రేఖ బాగున్నా బుద్ధి రేఖ బాగలేకపోతే ఏమవుతుందో చెడు వ్యసనాలు అలవాటు పడి ఆయుష్ని తన చేతులారా పోగొట్టుకునే లక్షణాలు ఉంటాయి. అంటే ఒక హస్తరేఖ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే అన్ని రేఖల గురించి క్షుణ్ణంగా వివరంగా తెలిసి ఉండాలి. ఒక రేఖ గురించి చూడంగానే నాకు ఉంది కదా, నాకు ఎందుకు ధనం రాలేదు అనుకోకూడదు. రవి రేఖ ఉంది కదా, రవి నాకు విద్య రాలేదు ఎందుకు అనుకోకూడదు. ఇక్కడ విద్య రేఖ, ఇక్కడ బుద్ధి రేఖ, ఒక్కోసారి ఇది బుధస్థానం, ఈ బుధస్థానం కూడా బయలుదేరుతుంది. ఈ రవి రేఖ వచ్చేసి ధనం ఇస్తుంది, విద్య ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది. రవి రేఖ ధనరేఖ ఏం చేస్తుంది, ధనాన్ని ఇస్తుంది, మనం చేసే విధి అంటే ప్రొఫెషన్ కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు సంతాన రేఖలో రెండో పార్ట్ గురించి తెలియజేసుకున్నాం. మిగతా రేఖల గురించి తర్వాత ముందు చెప్తాను. సంతాన రేఖ రెండో పార్ట్లో ఏంటంటే చూడండి, ఎవరికైతే సంతాన రేఖ ఇలా ఉండింది కదా, ఇది బుధస్థానం. సంతాన రేఖ ఇలా ఉండి, ఇలా రేఖ ఉండి, ఈ హృదయ రేఖ స్థానం నుండి, ఇది హృదయ రేఖ, ఈ ఆత్మరేఖ, ఈ హృదయ స్థానం నుండి ఒక రేఖ వచ్చి పాయించి ఇట్లా కలిస్తే, అంటే ఈ వైపు నుండి హృదయ రేఖ స్థాయి నుండి ఒక రేఖ వచ్చి కలిస్తే, అంటే ఇలా ఉండి ఇలా వచ్చి సంతాన రేఖను కలిస్తే సంతానం వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఎవరికైతే ఈ వివాహ రేఖ పై నుండే సంతాన రేఖకి ఒక పాయి వచ్చి ఈ విధంగా ఈ లోపల సైడ్ ఈ పక్క ఉండాలి, ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ నుండి కలిస్తే సంతానం వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది. అంటే ఈ హృదయ స్థానం, ఇది ఈ హృదయ స్థానం వైపుగా ఉంటే ఖచ్చితంగా ఆ సంతానం వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఇందాక గతంలో చెప్పాను, సంతాన రేఖలు లేనంత మాత్రాన బిడ్డలు కలగరని అపోహపడవద్దు. అదే వివాహ రేఖల పోయినా అపోహపడద్దు. ఈ 3 రేఖలు ఇది చెప్పిన ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఆత్మరేఖ, ఈ 3 రేఖలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ఈ 3 రేఖలు ప్రారంభమయ్యే స్థానం 3 ఒకటిగా ఒక్కోసారి కలుస్తుంటాయి, 2 కలిసి ఉంటాయి, 3 ఒక్కోటి విడిగా ఉంటుంది, లేదు 3 రేఖలు కలిసిపోతుంటాయి. ఆ 3 రేఖలు కలిస్తే ముందు నా వీడియోలో తెలియజేసి ఏం జరుగుతుందండి. 3 రేఖలు కలిస్తే వాడికి గమ్యం అనేది తెలియదు, పోతూనే ఉంటాడు. వాడు ముందు వెనక చూడకుండా పోతుంటాడు 3 రేఖలు కనుక కలిస్తే. అదేవిధంగా 3 రేఖలు విడిగా ఉన్నా కూడా స్వతంత్రంగా బతికేవాడు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీకు ఆయుష్ రేఖ ఎలా ఉంది, బుద్ధి రేఖ ఇలా కాకుండా ఇలా వచ్చేసి ఈ విధంగా విడిగా ఉందనుకో, చిన్నప్పుడే తల్లిదండ్రులు కానీ కుటుంబాన్ని కానీ వదిలేసి, లేకపోతే వాళ్ళ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర జీవనం, స్వతంత్ర సంపాదన ఉండే వాళ్ళకి ఇట్లా బుద్ధి రేఖ, ఆయుష్ రేఖ విడివిడిగా ఉంటాయి. కాబట్టి అవన్నీ ముందు వస్తాయి. తర్వాత ఈరోజు ఈ సంతాన రేఖలో సుక్కగాని ఉంటే, ఇప్పుడు మీకు చెప్పాను ఇక్కడ ఇది సంతాన రేఖ ఎలా ఉంటుంది. సంతాన రేఖలో ఎవరికైతే సుక్క ఉంటుందో, ఇక్కడ సుక్కగాని బ్లాక్ సుక్కగాని ఉంటే సంతాన కలగడంలో అడ్డంకులు, అంటే బిడ్డలు కలగడంలో అడ్డంకులు ఎవరికి ఉంటాయంటే ఈ సంతాన రేఖపై కానీ సుక్క ఉంటే బిడ్డలు కలగడంలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ సుక్కలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి, ముందు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా దీపం ఉంటే, ఇప్పుడు చూడండి ఇలా సంతాన రేఖ, ఈ వివాహ రేఖ మీద సంతాన రేఖ ఎట్లా ఉండి ఈ దీపం ఎట్టుంటుంది, అట్లా ఇలాగ ఉంటుంది. దీపం ఇట్లాగానే ఉంటే పొడుగ్గా ఉంటుంది, మళ్ళీ సున్నాగా అవుతుంది. దీపం ఉంటే సంతాన రేఖ మీద ఎవరికైతే దీపం ఉంటుందో
వ్యాధులతో బాధపడతారు, అనారోగ్య కారణాలు ఉంటాయి ఆ బిడ్డకి. అంటే ఆ బిడ్డ ఆరోగ్యం బాగలేదనిగా నట్లుగా మనం భావించాలి. ఎవరికైనా ఈ సంతాన రేఖ మీద దీపంగా ఉంటే ఆ ఆరోగ్యం బిడ్డకి అనారోగ్యం అని భావించండి. సన్నగా కానీ వంగి కనపడితే ఇందాక చెప్పాను, మణిబంధ రేఖలు ఫస్ట్ వంకర టింకర ఉన్న గర్భపాతం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంతాన రేఖలో కూడా ఇలా సంతాన రేఖ, ఇది వివాహ రేఖ అనుకోండి, ఇలా సంతాన రేఖ, ఈ సంతాన రేఖ కూడా ఇలా పోయేసి ఇట్లా కొంకిలాగా వంగితే గర్భస్రావం ఉంటుంది. చూడండి, సంతాన రేఖ మీకు ఈ వివాహ రేఖ పైన ఉండే సంతాన రేఖ ఇట్లా పోయి వంగితే కొంకిలాగా ఉంటే గర్భస్రావం జరుగుతుంది. మీకు చాలామందికి వేడి అది ఇది అంటున్నారు కదా, మీకు మన చేతిలోనే కనపడుతుంది, మనం డాక్టర్ దాకా బాగోలే. కానీ శాస్త్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఏదో ఒక ముక్క తెలుసుకుంటే కాదు. అందుకని ప్రతి వీడియో పెడుతున్నాను నేను. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నా వీడియోలు తెలిసినోడు చూసినోడు నచ్చితేనే చేయండి. అదేవిధంగా నేరుగా ఎప్పుడు కూడా సంతాన రేఖలు అనేటువంటివి ఈ నేరుగా ఎప్పుడు ఉండవు, ఏదో క్రాస్గా ఉంటాయి. ఈ పురుష సంతానమైనా స్పష్టంగా ఉన్నా నేరుగా ఉండవు, కొంచెం వంకరగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సంతాన రేఖలు ఎప్పుడు కూడా వివాహ రేఖ మీద నేరుగా ఉండవు. ఈ మామూలుగా మరి క్రాస్గా ఉంటే స్త్రీ సంతానం, కొద్దిగా క్రాస్ ఉంటే పురుష సంతానం. అంటే స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా మనకు కనిపించేదాకా వంకర. కాబట్టి కొంచెం క్రాస్ తేలు ఉంటాయి సంతాన రేఖలు. ఈ సంతాన రేఖలు క్రాస్ తేలు ఉండే విషయం బాగా చూస్తే తప్ప అర్థం కావు. అదేవిధంగా సన్నగా వంగి కనపడితే గర్భస్రావం అని చెప్పాను. నేరుగా ఈ రేఖలు ఉండవు నేరుగా అనేటువంటి ఉండవు. కానీ మనం చూసే కంటిని బట్టి కొంచెం వంకర ఉంటుంది. ఎందుకంటే నేరుగా ఎవరికి ఉండవు సంతాన రేఖలు, చక్కగా ఉండవు. సక్కంగా ఉంటుంటే ఎదురెట్టి పోవడం అనమాట. అదేవిధంగా రెండు చేతులలో ఎన్ని సంతాన రేఖలు ఉంటే అంతమంది సంతానం. ఇప్పుడు ఒక సంతాన రేఖలో ఇక్కడ రెండు వివాహ రేఖ ఇట్లా ఉన్నాయి, ఇట్లా రెండు ఉన్నాయి. ఎడవ చేతిలో ఈ వివాహ రేఖ మీద రెండు ఉన్నాయి, మొత్తం 4 సంతానం. కానీ ఆపరేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి మన సంతానం ఎంతమంది అని చెప్పలేకపోవచ్చు. కానీ మీకైతే మీకు సంతానం కానీ ఒప్పుకుంటే 4 సంతానం. అంటే ఎడమ చేతిలో 2, కుడి చేతిలో 2 కానీ ఉంటే 4 సంతానం అని మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. అయితే ఒక్కోసారి సంతాన రేఖలు భూతత్వం ద్వారానే తెలుసుకోవాలి, అట్టంటే అట్లా అర్థం చేసుకోకూడదు. ఈ సంతాన రేఖలు బాగుంటే ఈ బుద్ధి రేఖ ఉంటుంది. ఒక్కోసారి బుద్ధి రేఖ ఏమవుతుందంటే మనసుకి చిరాకు పుట్టేసి నీవే గర్భస్రావం తెచ్చుకునే సూచనలు వస్తాయి. ఎప్పుడైతే గర్భస్రావం వస్తుందంటే నీ ప్రయత్నం వల్ల వచ్చిందా లేదనేది మిగతా రేఖలను చూసి తెలుసుకోవాలి. అవి నా వీడియోలు చూస్తూ ఉంటే మీకు ముందు మీ జాతకం అంతా తెలిసిపోతుంది, మీకే తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు సంతాన రేఖల గురించి ఏమేమి చెప్పాను, కొంకుంటే అనారోగ్యాలు, గర్భస్రావము ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా సంతాన రేఖ ఎప్పుడు వాలు ఉంటుంది. సన్నని రేఖలు, వాలు రేఖలు స్త్రీ సంతానం, లావు రేఖ, దృఢంగా ఉండే రేఖ పురుష సంతానం. అదేవిధంగా ఈ హృదయ స్థానం, ఇక్కడ సంతాన రేఖ నుంచి ఒక రేఖ ఎట్టొచ్చి ఈ సంతాన రేఖలు కలిస్తే పిల్లల వల్ల కుటుంబం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎడమ చేతిలో 2 సంతాన రేఖలు, కుడి చేతిలో కానీ 2 సంతాన రేఖలు కానీ ఉంటే 4 సంతానం. ఎన్ని అంటే 2 చేతుల్లో కలిపి ఎన్ని సంతాన రేఖలు ఉంటే అంతమంది సంతానంగా భావించాలి. అదేవిధంగా మీకు మణిబంధ రేఖలో వంకర టింకర కానీ ఇక్కడ మొదటి ఇది ఆరోగ్యానికి సంబంధించి ఈ మణిబంధ రేఖ మొదటిది వంకర టింకరగా కానీ ఉంటే చూశాను. వంకర టింకర అంటే సక్రమంగా లేకుండా కుంట్లు కూడా బెండుగా ఉంటే గర్భస్రావం అంటే సంతాన రేఖే కాకుండా ఈ కింద మణిబంధ రేఖ కూడా వంకర టింకర ఉంటే సంతానం కలగడంలో గర్భస్రావం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించే నిర్ణయాలు అనేటువంటివి టెన్షన్ లేకుండా ఉండాలి. ఈ టెన్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఈ రేఖల్లో మార్పు కనిపిస్తుంది. జ్యోతిష్యంలో బాగా అధ్యయనం చేసిన వాడికి మాత్రం ఇది పూర్తిగా తెలుస్తుంది. మొదటి టైం ఈ యొక్క వివాహ రేఖలు, సంతాన రేఖల గురించి చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 1-2 సార్లు నా వీడియో చూడండి, అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.